హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ ఏంటంటే మటన్ లివర్, మటన్ తిల్లి ఇవన్నీ కలిపి మంచి కర్రీ చేసి చూపిస్తాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అది కూడా పాతకాలం పద్ధతిలో చేసి చూపించబోతున్నాను రెసిపీని. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి. చిన్న దాల్చిన చెక్క ముక్క, అలానే 2-3 వరకు మిరియాలు, 2-3 వరకు లవంగాలు, అలానే సాజీరా, అలానే 2 లవంగాలు, 1 ఇలాచీ వేసేసుకోవాలి. బిర్యానీ ఆకులు, అలానే కరివేపాకు అయితే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. 1 లేదా 2 ఉల్లిపాయలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మటన్ లివరు, అలానే మటన్ తిల్లి ఇవన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు వేసుకొని ఫ్రై చేయడం వల్ల ఇక్కడ పీసెస్ అనేవి చక్కగా ఉడికిపోతే, త్వరగా ఉడికితే టేస్ట్ కూడా బాగుంటాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాం కదా. ఇప్పుడు చక్కగా పీసెస్ అన్నింటికి చక్కగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కాసేపటి తర్వాత ఈ విధంగా మూత పెట్టేసి మంటని హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత మూత తీసిన తర్వాత మనం ఇక్కడ టమాటో ముక్కలు వేసేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న సైజులో ఉన్న టమాటాలని 2 తీసుకున్నాను. సన్న ముక్కలుగా కట్ చేసి టమాటో ముక్కలు అయితే వేసేసాను. టమాటో ముక్కలు అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. కారం ఒక 2 టేబుల్ స్పూన్లు సరిపోతుందండి, అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. కారం వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసేయండి. మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇంకొక 5 నిమిషాలు చక్కగా టమాటో అంతా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మూత తీసి ఒక్కసారి చెక్ చేద్దాం ఏ విధంగా ఉడికింది అనేది. ఇక్కడ మనకి చక్కగా కర్రీ అయితే ఉడికినట్టేనండి. ఇక్కడ లివరు, తిల్లి ఇవన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు గుప్పెడు పుదీనా అయితే వేసుకోవాలండి. పుదీనా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నీచు వాసన అనేది ఏమాత్రం ఉండదు. పుదీనా కూడా వేసేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి అయితే వేసుకోవాలి. పుదీనా, మసాలా పొడి వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చింతరసం యాడ్ చేయాలి. ఎక్కువ యాడ్ చేయకూడదు. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, చిన్న కప్పులో ఒక పావు వంతు వరకు, అంటే పావు కప్పు వరకు చింతరసం తీసుకొని చింతరసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనము చింతరసం అనేది జస్ట్ ఫ్లేవర్ బాగుండడం కోసం యాడ్ చేస్తున్నాం. టేస్ట్ బాగుంటుంది చింతరసం యాడ్ చేయడం వల్ల. మరీ ఎక్కువ పులుసులా కాదు, అలా అని మరీ డ్రైగా కాదు, గ్రేవీలాగా అయితే ఇక్కడ కుక్ చేస్తున్నాను నేను. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఉప్పు సరి చూసుకొని, ఉప్పు కావాలనుకుంటే వేసుకోవడమే. ఒకసారి ఈ విధంగా కలిపి మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఒక 2 నిమిషాలు ఉడికించారంటే ఎంతో టేస్టీగా మటన్ లివర్ తిల్లి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఛానల్ని, మీకు ఈ సింపుల్ రెసిపీస్ అన్నీ నేను పోస్ట్ చేసిన వెంటనే ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. ఈ మటన్ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి వీడియోని.